किराक न्यूज़। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నకరేకల్ పట్టణంలో పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నకరేకల్ పట్టణ కౌన్సిలర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ దేవుడి పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు బీజేపీ పార్టీ అని బీజేపీ పార్టీపై గట్టి చురకలు అంటించారు. ఇండియా కూటమిలో జతకడుతున్నందుకు అరెస్టు చేశారు అంటూ ఒక మనిషి స్వేచ్ఛను జీవించే హక్కును భారతదేశంలో రాజ్యం ఉన్నది, రాజ్యాంగంలోనే భారత ప్రభుత్వం కల్పించింది. అలాంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని, స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి మళ్ళీ ప్రజలు తీసుకురావాలని గడిపారు. అయితే ఈ సందర్భంగా గడిచిన 10 సంవత్సరాలలో ఈ దేశం అప్పు 100 లక్షల కోట్లు దాటిందని ఎద్దేవా చేశారు. మొత్తానికి భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తామని శపథం చేశారు. భువనగిరి మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎలాంటి హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చకుండానే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. కిరాక్ న్యూస్. పెద్దలు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా చాలా సందర్భాలు చెప్పినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. భారతదేశంలో గడిచిన 9.5 సంవత్సరాల పైచిలుకు నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఏ రాష్ట్ర పర్యటన చేసినా, ఎక్కడ పర్యటించినా, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫస్ట్ ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు అనేటువంటి చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తున్నటువంటి ఒక సందర్భం ఈరోజు మనం చూస్తాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు రాజకీయ ఓనామాలు నెరవనప్పుడే ఈ దేశంలో ఉండే అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలు రావుణ్ణి పూజించారు, దేవుళ్ళని పూజించారు. కొత్తగా వీళ్ళు దేశంలో అధికారం చేపట్టిన తర్వాత దేవుని పేరుతో ఓట్ల గేమ్ ఆడుతూ, దేవుని సెంటిమెంట్తో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇండియా కూటమిలో భాగమైనందుకు, ఇండియా కూటమితో జతగడుతున్నందుకు, ఇండియా కూటమితో కేజ్రీవాల్ జతగడితే ఢిల్లీలో బీజేపీకి 0 మార్కులే తప్ప అత్యవసర మార్కులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ద్వారా ఇండియా కూటమిని గందరగోళపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు. ఇలా కేజ్రీవాల్ అరెస్టు ప్రపంచ దేశాలే ఖండిస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనేటువంటి వ్యాఖ్యానాలు కూడా ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి విషయాలను మనం పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి తన నచ్చినటువంటి రాజకీయాలు, తన నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి హక్కును భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఆనాడు పెద్దలు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా చేసి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేటువంటి ఒక ప్రక్రియ జరిగిందనేటువంటి సత్యాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజాస్వామికవాదులు, చాలామంది మేధావులు, చాలామంది పెద్దలు విశ్లేషిస్తున్నటువంటి విషయాలు కూడా మనం ఒక్కసారి గమనించాలని చెప్పేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కటే ఈరోజు మనం చూడాలి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత అధికారంలో మిగతా వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇంత ప్రమాదంలోకి వెళ్ళలేదు, ఇంత ప్రమాదంలోకి నెట్టబడలేదు. ఓన్లీ నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ కలిసిన తర్వాతనే ఈ దేశ ప్రజలకు అధోగతి పాలవుతుంది. గడిచిన సంవత్సరాలలో ఈ దేశ అప్పు 45 లక్షల కోట్లకు పైచిలుకుండగా గడిచిన 9.5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్ల పైచిలకు ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి వికసిత్ భారత్ అనేటువంటి సరికొత్త నినాదంతో ప్రజల్ని బూరిడి కొట్టించేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం. వికసిత్ భారత్ అంటే భారత్ వికసిస్తుంది, ఈ భారతదేశ ఆర్థిక గ్రోత్ జీడిపి 6.8 ఉన్నది, రానున్న రోజుల్లో జీడిపి 8% పోద్ది, ప్రపంచంలో రెండో దేశంగానో మొదటి దేశంగానో మూడో దేశంగానో ఈ దేశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉండు. కానీ ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నంత కాలం భారతదేశం సంక్షోభంలో ఉంటుందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు, పెద్దలు విశ్లేషిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి వైపు ప్రయాణించినంత కాలం, భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అగ్రికల్చర్కు అనుసంధానమైనటువంటి పారిశ్రామిక విధానం రానంత వరకు భారతదేశ ఆర్థిక గ్రోత్ పెరగదని చెప్పేసి చాలామంది వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కానీ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి సత్యాన్ని కూడా విస్మరించి ఈరోజు వీరిద్దరూ అనేక రకాల అబద్ధాలు, అసత్యాలతోని ఈ దేశంలో అధికారంలోకి మూడోసారి వస్తామని చెప్పేసి చెప్తాను. మూడోసారి 400 మార్క్ సీట్లు అనేటువంటిది బీజేపీ పెద్దలు చెప్తారు. 400 సీట్లు మీకు ప్రజలు ఇచ్చే పరిస్థితే ఉంటే ఆయా రాష్ట్రాలలో చిన్న పార్టీలతో మీరు ఎందుకు జతగడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జతగట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లాగే బీహార్లో ములాయం సింగ్తో జతగట్టవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే దేశంలో వాళ్ళ ముఖము చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు.